అది మంచి మాట. విశ్వాసం లేకుంటే దేవుని నుండి పొందలేము, భయం లేకుంటే సాతాను వద్ద నుండి పొందలేము. సాతాను వద్దనున్న దాన్ని నిన్ను భయపిస్తేనే గాని దాన్ని నీకు ఇవ్వలేడు. ఆమేన్. దేవుడు ఇవ్వదలచినది నువ్వు విశ్వసిస్తేనే దాన్ని నీకు ఇవ్వలేడు. అనుకూలత కలిగి ఉండాలి, ప్రతికూలత సాతానుకి ఇష్టం. అంశాన్ని తేలిగ్గా చెప్తాను. యెషయా 30:18 చూడండి. విశ్వాసం దేవుని చిత్తాన్ని మన జీవితాల్లోకి తెస్తుంది, జీవితాల్లోకి ఆకర్షిస్తుంది. భయం సాతాను చిత్తాన్ని మన జీవితాల్లోకి తెస్తుంది. మీకు ఎప్పుడైనా జరిగిందా? నా నోట్స్లో రాశాను, ఇది నిజంగా బాగుంది. ప్రజలు ఇలా ఎందుకు చెప్పరని ఎప్పుడైనా ఆలోచించారా? ఏదైనా మేలు జరుగుతుందేమోనని భయం.